హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇక్కడ మా పాప చూసారా మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఈ పాట అంటే మా పాపకి చాలా ఇష్టమండి. కుటుమ కుట్టు సాంగ్ వినిపిస్తే చాలు డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. అయ్యయ్యో! మర్చిపోయానండి. మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా! మా ఇంటి పక్కన ఆంటీ, ఇంకా ఎదురింటి ఆంటీ వాళ్ళతో కలిసి టెంపుల్‌కి వెళ్తున్నాం. అది ఏం టెంపులో అనేది చెప్పను. మీరే చూడండి. ఓకేనా? నడుచుకునే వెళ్తున్నామండి. ఏంటో లక్కీగా మాకు టెంపుల్స్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. ఫైనల్లీ మన మాటల్లోనే మేము టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఓకేనా? చూడండి. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఇదిగో వచ్చేసామండి. ఇప్పుడు లోపలికెళ్ళాలి. టెంపుల్ మెయిన్ గేట్ అండి. ఇప్పుడు మెయిన్ గేట్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు కదండి, ఆ సెక్షను. ఇంకా ఇదిగో టెంపుల్కి మెయిన్ గేట్ దగ్గరికి వస్తున్నాం చూడండి. ఇదే టెంపుల్ మెయిన్ గేట్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. గేట్ లోపలికి అయితే వచ్చామండి. చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది చూడండి లోపల. ఇప్పుడు లోపలికి వచ్చామండి. చూసారా ఎంత జనం ఉన్నారో. లోపల మా పాపను చూడండి. ఇప్పుడు వచ్చేసాం లోపలికి. టెంపుల్ లోపలికి వచ్చేసామండి. ఇదిగో చూసారు కదా. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మా పాప చూసారా క్లాప్స్ ఎలా కొడుతుందో. దేవుడికి చాలా భక్తి అండి మా పాప. ఎంతసేపు జేజా జేజా అంటూనే ఉంటుందండి. అందుకే మా పాప కోసమే మేము ఎక్కువ టెంపుల్స్కి అది వెళ్తామండి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు టెంపుల్సేనా అని అనుకోవచ్చు కొంతమంది, బట్ మా పాప కోసం మేము టెంపుల్స్ అయితే వెళ్తామండి. చూసారా ఎంతలా భక్తితో దేవుడికి చప్పట్లు అనేవి కొడుతుందో. చూసారు కదండి మా పాపని ఎలాగా భక్తి చేస్తుందో దేవుడికి. ఇంక ఇక్కడ అందరినీ చూస్తుందండి. ఇక్కడ ఒక పాపను చూసారు కదా, వాళ్ళని చూస్తుంది. ఇంకా వాళ్ళ ఆ పాపని క్లాప్స్ కొట్టమని చెప్తుందండి. చూసారా ఆ పాపకి ఎలా క్లాప్స్ కొట్టాలో కూడా చెప్తుంది చూడండి. చేతులు పట్టుకుని 2 చేతులతో ఎలా క్లాప్స్ కొట్టిస్తుందో. ఆ పాప వినట్లేదండి. క్లాప్స్ కొట్టమని చెప్పినా ఇంకా మా పాప వదిలేసింది. ఇక్కడ మేము ఏం టెంపులో చెప్పకుండానే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి. నార్మల్గా థర్స్డే అంటే మనకు గుర్తొచ్చే టెంపుల్ బాబా టెంపులే, సాయిబాబా. ఇక్కడ చూసారు కదా హారతి ఇస్తున్నారు బాబాకి. సో భక్తి, అందరూ భక్తిలో లీనమైపోయారండి. సాయిబాబా వారి భక్తిలో హారతి ఇస్తున్నారు. ఇంక ఫైనల్గా సాష్టాంగ నమస్కారం చేద్దాం అనుకుంది మా పాప, కానీ ప్లేస్ కన్వీనియంట్గా లేదు పాపకి. అందుకే వెంటనే లేచిపోయింది. ఇక్కడ ఇంకా ప్రదక్షిణం చేసాం 1 టైము. ఇది గుడి చుట్టూ బ్యాక్ సైడ్ అండి, బాబావారి బ్యాక్ సైడు. ఇంకా అయిపోయింది కదా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి. తర్వాత స్వామివారి పాదాలకి నమస్కారం చేస్తారు అందరూ. ఇక్కడ చూసారు కదండి పుట్టపర్తి సాయిబాబా గారు, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకుంటున్నారు, మొక్కుతున్నారు. ఫైనల్గా టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము వెళ్ళేది ఇక్కడ చూసారు కదండి. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చామండి. అన్నదానం పెడతారు కదా, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. చాలా అంటే చాలామంది ఉన్నారండి. అన్నదానం చాలా బాగా పెడతారండి. ఎవ్రీ థర్స్డే పెడతారు ఇక్కడ. సో లైన్లో అయితే నుంచున్నాం మేము ప్లేట్లు తీసుకుని. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనాలు కూడా తినేసాము. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ అందరూ. ఇంకా నెక్స్ట్ మేము ఏ టెంపుల్కి వెళ్ళాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.